పోయినసారంటే ఏదో సాకు చెప్పావు, ఈసారి మిస్ అవ్వవు కదా? లేదు లేదు, ఈసారి అస్సలు మిస్ అవ్వను. ఒక్కొక్కరికి 3 లక్షలు అవుతుంది కదే, నీకు ఓకేనా? ఊరుకోవే, 3 లక్షలు దానికి ఒక లెక్క వస్తుందిలే. వెళ్ళడానికే 3 లక్షలు, అక్కడ ఉండడానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. మరి నీకు ఓకేనా? అబ్బా, ఈసారి నేను మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వస్తా. మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు వెళ్ళండి, నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను. రాకపోతే నీ పరువు గోవింద, గుర్తుపెట్టుకో. ఎలాగైనా వస్తాను, అందులో మా వారు కూడా నన్ను పంపిస్తారు. సరేనా? మీరు వెళ్ళండి. సరే సరే సర్లే. అమ్మో, ఈసారి ఎలాగైనా వెళ్ళాలి, లేకపోతే పరువు పోతుంది. డబ్బులు ఇల్లు తాకట్టు పెడదామా అంటే ఆల్రెడీ ఆ ట్రిప్కి పెట్టేశాను. పోనీ నగలు అవి ఎక్కడ తెచ్చాయిలే, అవి కూడా పెట్టేసా కదా. అయినా సరే ఏదో ఒకటి చేసి ట్రిప్కి వెళ్ళాల్సిందే, లేకపోతే నా పరువు పోదు. నాన్న వస్తున్నావా? ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదమ్మా, నానమ్మని హాస్పిటల్లో చూయించి వచ్చేటప్పుడు నేను నాన్న మా ఫ్రెండ్ నుంచి బుక్ తీసుకొని వచ్చేస్తాం. ఏంటి, అత్తమ్మ కొంట్లో బాగాలేదా? అయ్యో అత్తమ్మ, నాకు చెప్పొచ్చు కదా. మీరు పాపని తీసుకుని వెళ్ళండి, అత్తమ్మ నేను చూపిస్తాను హాస్పిటల్లో. నువ్వు ఒకదానే వెళ్తావా హాస్పిటల్కి? అయ్యో నేను వెళ్తాలేండి, నేను చూపిస్తా అంటున్నాను కదా, మీరు వెళ్ళండి. సరే జాగ్రత్తగా వెళ్ళి, నువ్వు రానా? నాకు చెప్పొచ్చు కదా అత్తమ్మ. రండి హాస్పిటల్కి వెళ్దాం. మంచినీళ్ళు తీసుకురాపోనా? హాస్పిటల్కి వెళ్ళావుగా, ఏమన్నా డాక్టర్ గారు? ఏం లేదండి, అత్తయ్య గారికి వెనక వెన్నుపూస అరిగిపోయిందంట, రేపు సర్జరీ చేయించమంటున్నారు. కాకపోతే సర్జరీ అయిన తర్వాత 3 నెలలు బెడ్ రెస్ట్ కంపల్సరీ అంట. అవునా, ఆలస్యం చేయడం ఎందుకు, రేపు చేయించేద్దాం సర్జరీ. సరే అండి. నానమ్మ ఎక్కడుంది? రూమ్లో ఉంది, నాన్న పడుకుంది. జ్యోతి, జ్యోతి. ఆంటీ వద్దా ఆంటీ, ప్లీజ్ ఆంటీ చెప్పొద్దా ఆంటీ. ఏం కాదు, ఒక్క నిమిషం ఆగినాను. జ్యోతి. ఏంటి, ఏమైంది? ఏంటే బుద్ధుందా నీకు? పిల్లతో ఏం పని చేపిస్తున్నావు? ఏంటి, నేనేం చేయించాను? ఏం చేసావే? ఇట్రా అసలు నువ్వు. చిచ్చి, నువ్వు తల్లివేనా? నీలాంటి తల్లి నేను ఎక్కడా చూడలేదు. చీచి, అది తల్లి అంటే ఆ మాటకే కలంకం తీసుకొచ్చి పెట్టింది. ఆగండి అమ్మా, అసలు ఏం జరిగింది? ఎందుకు మా జ్యోతి నన్ను మాటలు అంటున్నారు? అసలు ఏం జరగకుండా ఎందుకు అలా తిడుతున్నారు? మా పాప ఏం చేసింది? ఏమ్మా, మీకు ఇది పద్ధతి కాదు. ఎందుకు అలా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు? మీ ఇంటికొచ్చి మేము అలాగే గొడవ చేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి? ఏం జరిగింది అసలు? పాప ఏం చేసింది? ఏం జరిగిందా? మీ పాపని ఎక్కడి నుండి తీసుకొస్తున్నామో తెలుసా? హాస్పిటల్ నుండి. హాస్పిటల్ నుంచా? ఏమైంది?